రైట్ పవన్. సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అటు బీఆర్ఎస్ కానివ్వండి అలాగే బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాలు మిగిలి ఉన్నాయి తెలంగాణలో. సో ఓవరాల్ గా అంటే దేశవ్యాప్తంగా అలాగే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి సో అభ్యర్థులకు సంబంధించి ఈ రోజు సిఎస్సి సమావేశం నిర్వహించబోతోంది. సో దీనికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూస్తే తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కానుంది. ఏఐసిసి కార్యాలయంలో అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. తొలి జాబితాలో 4, మలి జాబితాలో 5 అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. 1-2 మినహా అన్నిటికీ మిగిలిన అభ్యర్థుల పేర్లను ఇవాళ సిఈసి భేటీలో తేల్చేసే అవకాశం ఉంది. ఇవాళ గురువారంలో వెల్లడించనుందని తెలుస్తోంది. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్ విషయంలో ఇబ్బంది లేకున్నా భువనగిరి, ఖమ్మంలో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా తయారైంది. మరోవైపు సామాజిక సమతుల్యత పాటించడము సవాల్గా మారింది. బీఆర్ఎస్ 6 సీట్లను బీసీలకు ఇవ్వగా కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన వాటిలో 2 మాత్రమే కేటాయించింది. దీంతో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్న అంశంపై చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ మల్లు రవికి నాగర్ కర్నూల్ టికెట్ ఇచ్చినందున ఆయన సోదరుడు భట్టి భార్య నందినికి ఖమ్మం సీటు దక్కే అవకాశాలు లేవు అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడి నుంచి మంత్రి పొంగులేటి తమ్ముణ్ణి నిలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు గాను పెద్దపల్లి, నాగర్ కర్నూల్లో మానవర్గం నాయకులకు టికెట్లు ఇచ్చారు. ఇక వరంగల్ ను మాదిక వర్గానికి కేటాయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ సీటును దొమ్మేటి సాంబయ్యతో పాటు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ఆశిస్తున్నారు. ఇక పరమేశ్వర్ గతంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేశారు. ఏఐసిసి పరిశీలనలో ఈ 2 పేర్లు ఉన్నట్టు పార్టీ వర్గాలైతే తెలిపాయి. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఆత్రం సుగుణకు ఆదిలాబాద్ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ఇక నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, మెదక్ కు నీలం మధు, కరీంనగర్ కు ప్రవీణ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై నిన్న హైదరాబాద్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల పాలనకు రెఫరెండం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుని సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెబుదాము అని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని రంగారెడ్డి జిల్లా నుంచే పూరిస్తామని అలాగే ఏప్రిల్ 6 లేదా 7న తొక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారెంటీలను ప్రకటించిన సంగతి రేవంత్ గుర్తు చేశారు. మళ్లీ అక్కడే జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలను ప్రకటించబోతున్నట్లు చెప్పారు. ఇక నిన్న సీఎం రేవంత్ నివాసంలో జరిగిన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో సామాజిక న్యాయం జరుగుతుంది అన్నారు. తెలంగాణలో 17 లోక్సభ సీట్లలో 14 సీట్లు గెలుచుకోవాలి అన్న పట్టుదలతో ఉన్నాము అని ఆయన తెలియజేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సిద్ధార్థ నాడికి తెలుసుకుందాం. సిద్ధార్థ, ఈ రోజు కాంగ్రెస్ సిఎస్సి సమావేశం కాబోతోంది. సో మిగిలిన లోక్సభ అభ్యర్థులకు సంబంధించి తెలంగాణలో ముఖ్యంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిజమా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి ఇప్పటికే 9 స్థానాలను ప్రకటించింది. మరొక 8 స్థానాలకు సంబంధించి కసరత్తు చేసింది. దీంట్లో ఏకాభిప్రాయం కుదరడం లేదని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ 5 స్థానాల్లో ఏకాభిప్రాయం వచ్చింది. మిగతా 3 స్థానాలకు సంబంధించి ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తా ఉన్నారు.
దీనికోసమే నిన్న రేవంత్ రెడ్డి నివాసంలో బట్టి విక్రమార్క, సిఇసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాంతో పాటు దీప్ దాస్ మున్షి కూడా నిన్న ఈ భేటీలో పాల్గొన్నారు. టికెట్ కి సంబంధించి ఈ రోజు సిఇసి భేటీ ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్లకు సంబంధించి ఫైనల్ కన్క్లూజన్ కు రావాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే నిన్న ఈ అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి కీలకమైన చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. మిగతా స్థానాల్లో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ ఖమ్మం, భువనగిరి లాంటి స్థానాల్లో ఒకరికి మించి బలమైన నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే చర్చ నిన్న చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు ఢిల్లీలో సిఇసి సమావేశం సాయంత్రం ఉంది. దానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిఇసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుగానున్నారు. ఈ భేటీలో ఈ 8 స్థానాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. 8 స్థానాలపై ఒక కన్క్లూజన్ కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏఐసిసి ఈ రోజు రాత్రి గాని రేపు ఉదయం గాని ఈ లిస్టును అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక అన్ని స్థానాలు ఇప్పటికే మిగతా పార్టీలు అంటే ఇటు బీజేపీ గాని బీఆర్ఎస్ గాని 17 స్థానాల్ని డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ మాత్రం వెనుకంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు గాని రేపు గాని అభ్యర్థుల ప్రకటన అయిన తర్వాత కార్యకర్తలు, నాయకులందరూ గ్రౌండ్ లోనే ఉండాలని ఒక స్ట్రాటజీని కూడా రూపొందించారు. దాంతో పాటుగా వచ్చే నెల ఏప్రిల్ 6 లేదా 7న ఏఐసిసికి సంబంధించినటువంటి ఒక బహిరంగ సభను హైదరాబాద్ లో చేయాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. జనజాతర సభ పేరుతో ఈ సభను నిర్వహిస్తా ఉన్నారు. దీనికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను అక్కడ విడుదల చేయనున్నారు. గతంలో తుక్కుగూడలో కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్లను అనౌన్స్ చేసింది. అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళగలిగారు. అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికైతే 14 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికోసం ప్రత్యేకమైన స్ట్రాటజీని కూడా రూపొందించారు. కార్యకర్తలు, నాయకులందరూ గ్రౌండ్ లోనే ఉండాలి. ఈ 14 సీట్లను గెలుపొందడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆ పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళను ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, వాళ్ళను గౌరవిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా మరోవైపు పార్లమెంట్ వారిగా సమీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే ఒక 3-4 పార్లమెంట్లకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మరొక మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఒక్కొక్క పార్లమెంట్ వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కీలక నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోని ప్రస్తుతం పార్టీకి ఉన్నటువంటి కండిషన్ ఏంది, వేరే పార్టీల్లో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని పార్టీలోకి తీసుకురావడం ఎలా, ఇట్లాంటి అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీతోని అసెంబ్లీ ఎన్నికలను వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ను రీచ్ అయ్యారు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లి తాము అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ కావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తారు.